నమస్తే అండి. నా పేరు డాక్టర్ సందీప్ సన్యాస్, ఫౌండర్ ఆఫ్ జేకేఎస్ ఫ్యామిలీ హోమియో కేర్ క్లినిక్స్. ఈ వీడియోలో నేను హోమియోపతి గురించి సరైన అవగాహన లేని వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోలో అసలు హోమియోపతి వైద్యంలో ఏమేమి మందులు ఉంటాయనేది నేను చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందు ఈ వీడియో నేను ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, రీసెంట్గా నా క్లినిక్కి ఈ మధ్య కాలంలో ఒక 2-3 పేషెంట్స్ పైగా చాలామంది మందులు, టాబ్లెట్స్ చప్పరిచ్చాలా, పిల్స్ చప్పరిచ్చాలా, పిల్స్లో లిక్విడ్ వేస్తున్నారు, టాబ్లెట్స్లో లిక్విడ్ ఎందుకు వేయట్లేదు అని చాలామంది మందులు వెనక్కి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో పూర్తిగా చూడండి. సో ఫస్ట్ మనం వచ్చేస్తే దీన్ని మదర్ టించర్ అంటామండి. ఈ మదర్ టించర్ పేషెంట్కి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని బట్టి మనం ఇస్తుంటాము. రెండవది ఏంటంటే ఈ పిల్స్ అనేవి మన హోమియోపతి మందులు ఎంతకాలం వాడినా కూడా ఈ పిల్స్ అనేది సేమ్ ఉంటాయి. ఈ పిల్స్లో మనము ఫర్ సపోజ్ ఇది పెప్సిన్ 30, సో ఈ పొటెన్సీ మనము ఈ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని మనము దీంట్లోకి వేస్తుంటాం. సో ఇట్లా పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ బట్టి మనం ఒక్కొక్క మెడిసిన్ అనేది ఇది మారుతుంది, కానీ పిల్స్ చెప్తే ఎప్పుడు మారవు. ఓకే, సో ఇది పిల్స్ ఒక రకం. ఇంకొకటి టాబ్లెట్స్. చాలామంది పేషెంట్స్, చాలామంది రీసెంట్ టైమ్స్లో ఈ టాబ్లెట్స్లో మెడిసిన్ వేయలేదు అని చెప్పి చాలామంది పేషెంట్స్ మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చేసేవారు ఉన్నారు తెలియక. సో ఈ అవగాహన ఏంటంటే, ఈ ట్యాబ్లెట్స్లో ఆల్రెడీ మెడిసిన్ మనము చేసే ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మెడిసిన్ దాంట్లో ఉంటుంది. ఎలా చేస్తారంటే, దీన్ని మోటర్ అండ్ పెజిల్ అని అంటారు. దీంట్లో మనం లాక్టోస్ పౌడర్ తీసుకొని, దీన్ని లాక్టోస్ పౌడర్ అంటారు. ఈ లాక్టోస్ పౌడర్ తీసుకొని, ఈ లాక్టోస్ పౌడర్లో మనం ఇలాంటి మెడిసిన్ రా మెటీరియల్ ఏదైతే ఉందో అది లాక్టోస్ పౌడర్లోకి వేసి మనం టిట్రియేట్ చేస్తాం. దీన్ని టిష్యూ సాల్స్ అంటాం. జనరల్గా మెడికల్ టెర్మినాలజీ టిష్యూ సాల్స్ అంటాం. దీంట్లో మనం మళ్ళీ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఇది చప్పరిచ్చడమే. దీంట్లో మళ్ళీ లిక్విడ్ వేయం. చాలామంది ఏమనుకుంటున్నారంటే దీంట్లో లిక్విడ్ వేస్తారని చెప్తున్నారు. సో అట్లా లిక్విడ్ మనం వేయము. ఈ వీడియోస్ని హోమియోపతి గురించి అవగాహన లేని వారికి దయచేసి షేర్ చేయండి. హోమియోపతి అవగాహన కోసం మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలంటే దయచేసి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.